పరమ తండ్రి అయిన దేవా, యేసు క్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, వాక్యము ధ్యానించి ఉండగా మా అందరితో మీరేం మాట్లాడండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, అనుసరించి నడుచుకొనగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ మే నెలలో మనము యోబు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం కదా. యోబు గ్రంథం అనగానే మనకు తెలిసిన సంఘటన ఏంది? యోబు యొక్క శ్రమలు. ఆయనకున్న ఆస్తి ఐశ్వర్యాన్ని, మంచి పేరును కోల్పోతాడు, ఆరోగ్యాన్ని కోల్పోతాడు, గర్భఫలమును పుట్టిన పిల్లలందరినీ కోల్పోతాడు, శ్రమలను సహిస్తాడు, నిలబడతాడు, తిరిగి రెండంతలుగా దీవించబడతాడు. ఇది యోబును గురించిన సత్యం. యోబు గ్రంథం అనగానే అందరికీ ఇంతవరకు తెలుసు. అంటే మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, తర్వాత మళ్ళీ లాస్ట్లో 42వ అధ్యాయం, రెట్టింపైన ఆశీర్వాదం. ఇక 3వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు ఉన్న మ్యాటర్ మొత్తం కూడా ఎప్పుడు ఇక దాని గురించి ఆలోచన చేయరు, ధ్యానించరు. యోబు గ్రంథంలో ఉన్న జ్ఞానం ఏంటి? యోబు గ్రంథంలో 2 అధ్యాయాలు శ్రమల గురించి బోధిస్తుంది, 1 అధ్యాయం రెట్టింపైన దీవెన గురించి బోధిస్తుంది. కానీ 39 అధ్యాయాలలో జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం ఏంటి అనేది మనం ధ్యానించబోతూ ఉన్నాం. యోబు శ్రమల పాలై సమస్తాన్ని కోల్పోయినప్పుడు యోబు యొక్క పరిస్థితిని విని యోబు యొక్క 3 స్నేహితులు ఆయన్ని దర్శించడానికి వస్తారు కదండి. 2వ అధ్యాయం 11వ వచనం. ఎవరా 3 స్నేహితులు? చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తేమానీయుడైన ఎలీఫస్, షూహీయుడైన బిల్దద్, నయమాతీయుడైన జోఫర్ అనే 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటినీ గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతని ఓదార్చుటకును తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ఆమేన్. ఇలా 3 స్నేహితులు యోబు కలిగి ఉన్నారు. యోబు ఒక ధనవంతుడైన రాజు. ఊజు దేశానికి ఆయన రాజు, ప్రముఖుడు. ప్రముఖులకు ఎవరు స్నేహితులు ఉంటారు? రాజులకు రాజులే స్నేహితులుగా ఉంటారు. తామాను అనే దేశం నుంచి కదండి. ఎక్కడి నుంచి వచ్చింది? తేమానీయుడైన ఎలీఫస్. తేమానీయుడైన ఎలీఫస్ అంటే తామాను అనే దేశం నుంచి వచ్చిన ఎలీఫస్. ఈయన యోబు యొక్క స్నేహితుడు. ఈ యోబు అనే గ్రంథంలో 4 అధ్యాయాల్లో ఆయన మాట్లాడతాడు. 4వ అధ్యాయం, 5వ అధ్యాయము, 15వ అధ్యాయము, 22వ అధ్యాయము, 4 అధ్యాయాల ప్రసంగం ఆయన చేస్తాడు. ఈ 4 అధ్యాయాలు 4 ప్రసంగాలు. ఎలీఫజు చేసిన బోధ నేటి క్రైస్తవ్యానికి మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప గుణపాఠం. ఆ రోజు చెప్పానుగా ఆన్లైన్లో యోబు యొక్క స్నేహితులు ఒక్కొక్క స్నేహితుని ఒక్కొక్క ఆదివారం ఆధ్యాత్మికమైన లోతును, జ్ఞాన గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని మనం నేర్చుకుందాం. ఆయన చేసిన బోధ ఏంటి? తేమాను అనే దేశం అసలు ఇప్పుడు ఉన్నదా? ఆయన తేమానీయుడైన అని రాయబడి ఉందిగా. తేమాను అనే దేశం ఇప్పుడుందా? తేమాను అనే దేశము ఏదోములో ఉంది. ఏదోము అనగా నేటి సౌత్ జోర్దాన్, దక్షిణ యోర్ధాను ప్రాంతంలో ఏదోము అనే రాజ్యంలో తేమాను అనే దేశము ఉన్నది. ఆ తేమాను అనే దేశానికి ఎలీఫస్ అనే అతను రాజుగా ఉండుండే. ఆయన కేవలము రాజే కాదు, ఆయన మహాజ్ఞాని, దైవ భయము కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు ఎంతో నిష్ట కలిగిన వాడు. కాబట్టి యోబు యొక్క దీన పరిస్థితిని తెలుసుకొని యోబును దర్శించడానికి వచ్చి యోబు యొక్క ఆ దీన పరిస్థితిని చూసి ఒక 7 దినాలు యోబుతో పాటే నేల మీద కూర్చుంటాడు. టీ లేదు, టిఫిన్ లేదు, కాఫీ లేదు, భోజనం లేదు, నిద్ర లేదు. కులబడతాడు, ఒక్క మాట కూడా మాట్లాడు. ఊజు దేశానికే రాసైన యోబు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? సమస్తాన్ని కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి, తల మొదలుకొని అరికాల వరకు బూడిద చల్లుకొని, గోనెపట్ట కట్టుకొని, నేల మీద కూర్చొని చిల్ల పెంకులతోటి తన శరీరములకైన కురుపులను ఆయన గీరుతూ అంత అవమానకరమైన స్థితిలో, దయనీయమైన స్థితిలో ఎలీఫస్ చూడలేకపోయాడు.
తన స్నేహితుడైన ఎలీఫజ్ యోబును చూడలేకపోయాడు. ఒక రాజుగా చూసిన వాడు, ఒక ధనవంతుడిగా చూసిన వాడు, ఒక ప్రసిద్ధమైన వ్యక్తిగా చూసిన తన స్నేహితుడైన యోబు ఇలాంటి దీన పరిస్థితిలో ఉండడం చూడలేక ఆయనతో పాటు నేల మీద కూర్చున్నాడు. కనీసం పలకరించలే. అంత దుఃఖంతో ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, సాక్షాత్తు 7 దినములో ఒక్క మాటైనను మాట్లాడకుండా ఆయన నేల కూర్చుండెను అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. మరి ఈయన చేసిన ప్రసంగాలు ఏంటి? ఈయన యోబుతో ఏం మాట్లాడాడు? యోబుతో ఆయన మాట్లాడిన ఆ అధ్యాయాల్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ విషయాలు ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. 4వ అధ్యాయము 7వ వచనంలో ఆయన 4వ అధ్యాయం నుంచి ఆయన బోధ మొదలు పెడతాడు. చూడండి 7వ వచనంలో ఏముంది చూడండి. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన యథార్థవర్తనులు ఎక్కడనైనను నిర్మూలమైరా. నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుడు. యోబుతో ఏమంటున్నాడండి? అక్రమము చేసి కీడును విత్తావు కదా, కాబట్టి నువ్వేం చేసావు? కీడు అనే పంటను కోసావు. నిజానికి యోబు ఎవరికైనా కీడు చేశాడా? యోబు ఏమైనా అక్రమం చేశాడా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో సాక్షాత్తు దేవుడే యోబును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన యథార్థవర్తనుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడునయ్యుండి చెడుతనమును విసర్జించాను. దేవుడే యోబును గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే యోబు యొక్క స్నేహితుడు యోబును గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? నువ్వు కీడును విత్తావేమో, అక్రమమేమైనా చేసావేమో, అందుకే కీడనే పంటను కోసావు. ఈరోజు ఈ ఘోరమైన స్థితికి కారణం ఇదే. దాన్నే మనము ప్రతీకార ఆత్మ అంట. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ప్రతీకార ఆత్మ, రెట్రిబ్యూషనల్ స్పిరిట్. చెప్పండి, దాన్ని ఏమంటాం? ప్రతీకార ఆత్మ. సహజంగా మానవుల యొక్క ఆలోచనలు ఏముంటాయి? మంచోడైతే దేవుడు బాగా దీవిస్తాడు, చెడ్డోడైతే దేవుడు శపిస్తాడు. నిజమేనండి? కామన్గా మానవుల ఆలోచనలు ఎట్లుంటాయి? నలుగురికి మంచి చేసి ఉంటాడు రా, అందుకే వీడు ఇంత పైకి వచ్చాడు. వ్యాధో బాధో రోగమో కష్టమో అప్పులో తిప్పలో ఏదో ఘోరమైన పరిస్థితిలో వాడు ఉన్నాడు. ఏమంటారు? ఎంతమందిని ముంచాడు, అందుకే వాడి బతుకు అలా అయింది అనుకుంటారా లేదా? దిస్ ఈస్ కాల్ ద రెస్ట్రిబ్యూషనల్ స్పిరిట్. అంటే లోకుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మంచి చేసిన వాడికే మంచి అవుతుంది, కీడు చేసిన వాడికే కీడు జరుగుతుంది. ఆయన పలికిన 7వ వచనం 8వ వచనం అవే మాటలు కదా. ఏం మాట్లాడుతున్నాడు ఎలీఫజు? ఏం మాట్లాడుతున్నాడు? యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. ఇప్పటిదాకా చరిత్రలో యథార్థంగా ఉన్నాడు నిర్మూలమైనట్టు నువ్వు చూసావా? మరి నువ్వు నిర్మూలమవుతున్నావు అని అంటే తప్పకుండా నువ్వేదో తప్పు చేశావు. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో ఉన్నది కూడా ఈ ఎలీఫజులో ఉన్న రెట్రిబ్యూషనల్ స్పిరిట్, ప్రతీకార ఆత్మ మనలో చాలామందిలో ఉంటుంది. చాలామంది వెంటనే అనుకుంటాం, ఎవడైనా ఉన్నత స్థితికి వస్తున్నాడు, మన ముందు ఎదుగుతున్నాడు అంటే మంచోడు రా వీడు, అందుకే దేవుడు బాగా దీవిస్తున్నాడు. ఎవడన్నా అప్పుల పాలయ్యాడు, మన కళ్ళ ముందే వాడు క్షీణిస్తూ ఉన్నాడు, వాడి కుటుంబం విచ్ఛిన్నమైంది, ఆరోగ్యం పాడైంది, మంచాన పట్టాడు, హాస్పిటల్లో చుట్టూ తిరగలేక అప్పుల పాలు అయ్యాడు, మన కళ్ళ ముందు ఒకడు నశిస్తూ ఉంటే వెంటనే మన ఆలోచనలు ఎట్లుంటాయి? మన కళ్ళ ముందు చాలా గొప్పగా బతికాడు కదరా వీడు, దెబ్బ మీద దెబ్బ ఎందుకు పడుతుంది? వీడు ఏదో చేసి ఉంటాడు, వీడు తప్పకుండా. ఈరోజు ఎలీఫజ్ కూడా యోబును పట్టుకుని అదే మాట అంటూ ఉన్నాడు. నువ్వు ఏదో చేశావు, కీడు నువ్వు చేశావు, ఎక్కడో నువ్వు తప్పు చేశావు, అందుకనే ఇప్పుడు కీడనే ఆ పంటను నువ్వు కోస్తూ ఉన్నావు. 8వ వచనంలో అంటున్నాడుగా, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని ఏం విత్తాడట? కీడును విత్తాడు. కాబట్టి ఇప్పుడు దేనికి వస్తున్నాడు? ఆశీర్వాదానికి బదులుగా శాపానికి వస్తున్నావు యోబు. కాబట్టి నీ జీవితాన్ని సరి చేసుకో అని హెచ్చరిస్తున్నాడు. దేవుడే యోబులో తప్పు పట్టలేదు ప్రియులారా, అవునా? మనమెవరం తప్పు పట్టడానికి? మనమెవరం అసలు? మనం ఒకవేళ యోబులో తప్పు ఏంచామా? మనలో కూడా ఇప్పుడు ఏ ఆత్మ ఉన్నట్టు?
ప్రతీకార ఆత్మ, ద రెట్రిబ్యూషనల్ స్పిరిట్ అంటాం దాన్ని. ప్రతీకార ఆత్మ చాలా ప్రమాదకరమైనది. అనుకుంటుంది మనం భక్తిమంతులం అనుకుంటాం, నీతిమంతులం అనుకుంటాం, యథార్థవర్తనం అనుకుంటాం, మనం నిజంగా దేవుని వాక్యమందు నిలబడుతున్నాం, నడుస్తున్నామని అనుకుంటాము. కానీ మనకు తెలవకుండానే మనకు మనముగా ఇతరుల మీద ప్రతీకార ఆత్మతో ఆలోచన చేస్తూ ఉంటాం. ఒకవేళ అలా ఉంటే ఎలీఫస్ లాగా నీవు కూడా పొరబడ్డట్టే. ఎలీఫస్ యోబు విషయంలో పొరబడుతూ ఉన్నాడు, యోబును తప్పుపడుతూ ఉన్నాడు, యోబును హెచ్చరిస్తూ ఉన్నాడు, యోబును గద్దిస్తూ ఉన్నాడు. నీవేదో రహస్య పాపం చేశావు, అందుకే ఈ కీడు నీ మీదికి సంభవించింది, యోబు నీ జీవితాన్ని సరి చేసుకో అంటూ ఉన్నాడు. పైనుండి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ సంభవాన్నంతా దేవుడు పైనుండి చూస్తూ ఉన్నాడు. దేవుని కోపం బగ మండిపోతా ఉన్నది. యోబు నీతిమంతుడని నేను సాక్ష్యమిస్తే నా కుమారుడైన యోబులో నీవు తప్పులు వెతుకుతున్నావా? దేవుని కోపం రగులుకొస్తూ వస్తుంది. ఇది ఎలీఫజులో ఉన్న సమస్య. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా ఎలీఫజ్ లాగానే ఉన్నారు, ఎలీఫజ్ లాగానే ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళలో ఉన్న ప్రతీకార ఆత్మ, మనలో ఉండే ప్రతీకార ఆత్మ, ఈ ఆత్మ మనలో నుంచి తొలగిపోవాలి. ఇది దేవుని బిడ్డలకు సరి అయిన ఆత్మ కాదు. ఇది పరిశుద్ధాత్మకు కీడు చేస్తుంది, పరిశుద్ధాత్మకు ఆటంకకరమైన ఆత్మ. కాబట్టి ప్రతీకార ఆత్మ కలిగిన వాళ్ళు ఏం ఆలోచన చేస్తారట? కీడుకు కీడు, మేలుకు మేలు. కానీ దేవుని ఆత్మ ఏం చేస్తుందండి? దేవుని ఆత్మ ఏం చేస్తుంది? కీడు చేసిన వాడికి కూడా మేలు చేయడమే దేవుని ఆత్మ లక్షణం. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. అట్టి దైవాత్మను, పరిశుద్ధాత్మను కలిగిన వరంగా మనం ఉండాలి. 12వ వచనంలోకి వెళ్తే ఎలీఫజులో ఉన్న మరొక ఆత్మ బయటికి వస్తుంది. చూడండి, నాకొక మాట రహస్యముగా తెలపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున, రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. ఎప్పుడు కలిగిందట? రాత్రి కలల వల్ల. దిస్ ఇస్ కాల్డ్ ద నైట్ స్పిరిట్. నైట్ స్పిరిట్, దాన్ని మరొక భాషలో నెగటివ్ స్పిరిట్ అని కూడా అంటారు. ఎవరికి ఏమి తెలవని విషయాల్ని దేవుడట ఎలీఫజుకు బయలుపరిచేటట. అంటున్నాడా? నా చెవులో గుసగుస వినపడెను, రాత్రికాల సమయములో నాకు కలలు కలిగెను. ఈ రోజుల్లో చాలామందికి ఈ ఆత్మ ఉంది, నైట్ స్పిరిట్ అంట. దాన్నే ప్రతికూల ఆత్మ. ఈజ్ ఆల్సో కాల్డ్ నెగటివ్ స్పిరిట్. ఏంటి ప్రతికూల ఆత్మ అంటే? వచ్చిన ప్రతి కళను నమ్ముతాడు. అన్ని కళలు దైవ ప్రేరేపితమైనవి కాదు. అందంగా ఉంది పిల్ల, ఎర్రగా బుర్రగా ఉంది, ఆయనకు నచ్చింది. మన ఇంట్లో ఎవరికీ నచ్చలే, కానీ ఆయనకు మాత్రమే నచ్చింది. ప్రార్థన చేద్దాం, తొందరపడకు మహేష్, దేవుని చిత్తం తెలుసుకుందాం అంటాడు. ఇక మహేష్ అయ్యే కళలు చెప్తాడు. అన్నా పెళ్ళైనట్టు కళ వచ్చిందన్నా, మేమిద్దరం కలిసి ఆ గ్రామం ఫోటోలు దిగినట్టు కళ వచ్చిందన్న, ఇద్దరు చిన్న బిడ్డల్ని మేము పట్టుకొని, ఒకటి నా ఎత్తుకుందట, ఒకటి నేను చేతులు పట్టుకున్నానట, ఇట్లా కళలు వస్తున్నాయి అన్న. అంటే ఇప్పుడు ఇది దైవ ప్రేరేపితమైన కళలు కాదు. ఇది ఏ ప్రేరేపితం? నీ ఇష్టముతో వచ్చిన కళ. నీ మనసు ఏం కోరుకుంటుందో అది కళ రూపంలో నీకు వస్తాయి. 8% ఆఫ్ డ్రీమ్స్ ఆర్ అబ్సల్యూట్లీ అకార్డింగ్ టు యువర్ విల్. దేర్ ఆర్ ఓన్లీ 2% లెఫ్ట్ which is from the God. Hallelujah. యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవుడు కూడా కళల ద్వారా మాట్లాడతాడు. ఆయన మాట్లాడడానికి కాదు, ఆయన హెచ్చరిస్తాడు, ఆయన బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. కానీ 2% మాత్రమే దైవ ప్రేరేపితమైన కళలు. కాబట్టి వచ్చిన కళలెల్లా పట్టుకొని, నీకు మీ అత్త మీద ఏదన్నా ఆయాసం ఉంది, మంచి అభిప్రాయం లేదు, నీకు ఎట్లాంటి కళలు వస్తాయి? మా అత్త మంచిది కాదు, మా అత్త నాకు ఏదో కల్పించిందట, మా అత్త ఉత్తగా పనికిమాలిన విషయానికి నాతో గొడవ పెట్టుకుందట, నిన్ను లెక్క చేయట్లేదు, నాకు మీ అత్తకు మస్తు గొడవ అయినట్టు నాకు కళ వచ్చింది అంటది. ఇప్పుడు ఏంటది? ఎట్లొచ్చిన కళ? దేవుడు ముందుగా బయలుపరిచాడా అత్త కోడళ్ళకు గొడవ అవుతుందని? బయలుపరిచాడా? కాదు. ఎలా వచ్చింది? నీ మనసులో నీ అత్త మీద మంచి అభిప్రాయం లేదు కాబట్టి అత్తతో గొడవైనట్టుగా కళ వచ్చింది. ఎవరి మీదైనా మంచి అభిప్రాయం ఉందనుకో, మంచి మంచి కళలు వస్తాయి. వాళ్ళతో తిన్నట్టు, తిరిగినట్టు, ఆడినట్టు, పాడినట్టు కళలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇష్టానుసారం, మనుషుని యొక్క
మానవ ఇచ్చతో వచ్చిన కళలు మాత్రమే. కాబట్టి చూడండి ప్రియులారా, ఈడ ఎలీఫజుకు వచ్చిన ఆత్మ కూడా ఇదే ఆత్మ. నాకొక మాట రహస్యముగా తెలపబడెను. అందుకే ఎవరైనా కళలు చెప్పాలి, ఏదైనా విషయం తెలవాలి అంటే 2 లేక 3 సాక్షులు ఉండాలి అని ధర్మశాస్త్రం ముందుగానే దేవుడు మోషే ద్వారా రాసి ఉంచాడు కదండి. ఏముండాలి? 2 లేక, వాక్యం కూడా ఒక వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి, 2-3 వాక్యాలు దానికి ఆధారంగా చేసుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఎలీఫజ్ ఎలా మాట్లాడుతూ ఉన్నాడు ఆయనతోటి? నీవు కీడును, అక్రమాన్ని విత్తావు కాబట్టి కీడును నువ్వు కోస్తూ ఉన్నావు అని మాట్లాడాడు. ఒక చోట ఉంది, దేవుడు మరి నీతిమంతుల్ని దీవించును ఆశీర్వదించును అని బైబిల్లో ఉంది, లేదని కాదు. ఆయన నీతిమంతుల్ని ఆశీర్వదించే దేవుడు. నువ్వు నమ్మితే తప్పకుండా దేవుని కృపను పొందుకుంటావు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. నమ్మని వాడికి శిక్ష విధించబడును. అవునా? అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఎలీఫజ్ చెప్పింది అక్షరాల నిజం అనిపిస్తుంది. నీతిమంతుల్ని దీవిస్తానన్నాడు, నమ్మకపోతే ఏమన్నాడు? శిక్షిస్తాను అన్నాడు. అంటే ఎలీఫజ్ బోధ ఒక రకంగా కరెక్టేగా. ఒక్క వాక్యాన్ని పట్టుకుంటే ఎలీఫజ్ బోధ కరెక్టే. కానీ ఆయన పాపులను ప్రేమించవచ్చిన దేవుడు, నేను పాపులను రక్షించవచ్చితనే కానీ తీర్పు తీర్చుటకు రాలేదు అన్నాడా లేదా? మరి ఈ వాక్యం ఏం చెప్పింది? ఆ వాక్యానికి పూర్తి భిన్నంగా లేదా? పూర్తి విరుద్ధంగా లేదా? కాబట్టి ఒక్క వాక్యాన్ని పట్టుకొని ఆధారపడితే రెట్రిబ్యూషనల్ స్పిరిట్ అవుతావు, ప్రతికూల మరి ఏమవుతావు, మరి విమర్శనాత్మకంగా మనము ఆ యొక్క ఆత్మని కలిగి ఉన్న వారంగా ఉంటాం. కాబట్టి ఎదుటి వారిని ఎప్పుడు కూడా ప్రతీకారంతో మాట్లాడకూడదు, ప్రతీకారంతో ఆలోచన చేయకూడదు. అదేవిధంగా ఈ యొక్క నైట్ స్పిరిట్ మనకు ఉండకూడదు. నైట్ స్పిరిట్ అంటే అది ఒక రకంగా చెప్పాలి అంటే దేవుని బిడ్డలను పట్టిన దురాత్మ. అర్థమైందండి? పరిశుద్ధాత్మలాగానే కనిపిస్తుంది కానీ దేవుని బిడ్డలను మాత్రమే పడుతుంది. ఎందుకంటే నమ్మనోని పట్టదు, ఎలాగో వాడు దురాత్మలో ఉన్నారు. దేవుని బిడ్డల్ని మాత్రమే నమ్మించడానికి, మోసం చేయడానికి అదే నెగటివ్ స్పిరిట్. అన్నీ ప్రతికూల ఆత్మలే, ప్రతికూల ఆలోచనలే, అన్నీ నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదైనా చేద్దామంటే ఏసు రక్తం రాసుకోరా తగ్గిపోద్దంటే తగ్గుద్దా? డాక్టర్ కాడికి పోదామా? ఏం కాదురా, భయపడకు, ఎన్నో క్యాన్సర్లు తగ్గినాయి, దేవుడి క్యాన్సరు తగ్గించగలడు. ఏం తగ్గుద్దో ఏమో, ఇక చచ్చిపోతాను అనుకుంటా నేను, ఇక నేను బతకనేమో అన్ని ఏ ఆలోచనలు వస్తాయి? నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అది ప్రతికూల ఆత్మ యొక్క ప్రభావం. అందుకే ఇక్కడ ఎలీఫజ్ ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు నాకు రహస్యంగా చెప్పాడు, నాతో మాట్లాడాడు, రాత్రికాల ముందు కలలో నాతో మాట్లాడాడు. నిజంగా దేవుడు మాట్లాడితే ఒక్కడితో మాట్లాడాడండి. ఆయన 2తోనూ 3తోనూ మాట్లాడే దేవుడు. అమ్మా నీ ఒక కుమారుని కందువ, ఆయనకి యేసు అని పేరు పెట్టాలని మరియతో మాట్లాడిన దేవుడే యోసేపుతోనూ మాట్లాడి ఉండేను. హల్లెలూయా! యేసయ్యకే మహిమ కలుగునుగాక. దేవుడు మాట్లాడితే ఇలా ఉంటుంది. ఒకే దర్శనం ఇద్దరికి వస్తుంది. భార్యాభర్తలు సమాధాన పడాలి అని అంటే దేవుడు 2తో మాట్లాడతాడు. భార్యతో మాట్లాడిన దేవుడే భర్తతోనూ మాట్లాడతాడు. నిజంగా మీ అత్త విషం కలిపి పెట్టే సంఘటన దేవుడు నీకు బయలుపరచాలంటే కళ నీకొక్కడికే రాదు. అది దేవుని వలన కలిగిందంటే తప్పకుండా నీ భర్తకు కూడా అదే కళ వస్తుంది. అరే మీ అమ్మ నువ్వు నమ్ముతున్నావు కానీ నువ్వు ప్రమాదంలో ఉన్నావురా నాయనా, మీ అమ్మే నీ భార్యకు విషయాన్ని కలిపి పెడుతుంది కాబట్టి నీ ఇంటిని నువ్వు కాపాడుకోవని దేవుడు తప్పకుండా ఇద్దరికీ బయలుపరిచి ఆ కుటుంబాన్ని రక్షించగలిగిన సమర్థుడు. హల్లెలూయా! కాబట్టి నాకు మంచి కళ రాలే, మీ అమ్మ ఇట్లాంటిదట, నాకు మంచి కళ రాలే, నీ భార్య ఇట్లాంటిదట, నాకు మంచి కళ రాలే, నీ భర్త ఇలాంటి చూడట అని ఎవడన్నా నమ్మితే వాడు దొంగ, వాడు ఒక నైట్ స్పిరిట్ కలిగిన వాడు. ఎలా అంటావురా నువ్వంటే రాత్రి నాకు కలబడెను. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు, చాలామంది బోధకులు ఈ యొక్క దురాత్మలో ఉన్నారు, ఈ నైట్ స్పిరిట్ ప్రభావంలో ఉన్నారు. ఈ రాత్రికాల ఆత్మ వాళ్ళను వెంబడించి పిచ్చి పిచ్చి కళలు కలిగించి పిచ్చిగా వాళ్ళ ఆలోచనలు మార్చి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నది, కుటుంబాలను నాశనం చేస్తూ ఉన్నది. దేవుడు ఎప్పుడు విడగొట్టడండి. దేవుడు ఏం చేస్తాడు? ఒక కుటుంబాన్ని కలుపుతాడు. ప్రతి ఒక్కరిని క్షమించగలడు ఆయన. శిలువ మీద దొంగని క్షమించగలిగిన దేవుడు, వ్యభిచారం చేసిన స్త్రీని క్షమించగలిగిన దేవుడు. మన జీవితంలో మనం చేసే పొరపాటును ఆయన క్షమించడా? తప్పకుండా క్షమిస్తాడు. ఆయన ఏ కుటుంబం విడిపోకుండా ప్రతి కుటుంబం కూడా కలపబడాలి. దేవుడు జతపరిచిన వీరిని ఏ ఒక్కరినో వేరు చేయకూడదని వాగ్దానం ఇచ్చి దేవుడు ఆ రీతిగా ప్రతి కుటుంబాన్ని. కాబట్టి ఎంత ఘోర పాపినైనను యేసు
ప్రేమించును, ఆయన చేర్చుకును. హల్లెలూయా. అది ప్రతికూల ఆత్మ యొక్క ప్రభావం. కాబట్టి ఎలీఫస్లో పనిచేస్తున్నది నైట్ స్పిరిట్, నెగటివ్ స్పిరిట్. ఒకవేళ మన జీవితంలో కూడా అలాంటి స్పిరిట్ ఆత్మ పనిచేస్తుందా? ఎలీఫస్ భక్తిపరుడే, ఎలీఫస్ నీతిమంతుడే, ఎలీఫస్ యథార్థవర్తనుడే, ఎలీఫస్ ఒక మంచి స్నేహితుడే. కానీ ఆయనలో ఉన్న ఆత్మ అది మంచిది కాదు. అట్టి దాన్ని మనం గమనించుకోవాలని దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది. మూడో విషయం, ఎలాంటి ఆత్మ చూద్దాం. 15వ అధ్యాయం 5వ వచనానికి వెళ్ళండి. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు, నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. దిస్ ఈస్ కాల్ క్రిటిసైజింగ్ స్పిరిట్. అంటే విమర్శనాత్మక ఆత్మ. క్రిటిసైజ్ చేయడం. కొద్దిమంది ఎంతసేపు ఎదుటి వాళ్ళని ఎక్కిరిస్తూనే ఉంటారు, తప్పులు పడతారంట. నువ్వు తప్పు చేసింది కాక మళ్ళీ నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? 4-5 అధ్యాయాల్లో ఎలీఫస్ మాట్లాడిన తర్వాత 6వ అధ్యాయం నుంచి యోబు మాట్లాడతాడు. 6వ అధ్యాయం నుంచి యోబు మాట్లాడుతూ ఉంటే విసిగిపోయిన ఎలీఫస్ 15వ అధ్యాయంలో టక్కున ఆయన మళ్ళీ అనుకుంటాడు, నీ తప్పు సరి చేసుకోమని నేను చెప్తే నువ్వు తప్పు సరి చేసుకోకుండా ఇంకా నిన్ను నీవు నీతిమంతుడుగా సమర్థించుకుంటున్నావా అని యోబును విమర్శిస్తూ ఉన్నాడు. అవునా? ఏమని రాయబడి ఉంది అక్కడ విమర్శలో? 5వ వచనంలో, నీ మాటల వలన నీ పాపము తెలియబడుచు ఉన్నది. ఎదుటి వాడిలో పాపం వెతికేంత సామర్థ్యం మనకెక్కడుందండి? మనం ఏమన్నా నీతిమంతులమా? ముందుగా నీ కంట్లో ఉన్న మన కంట్లో నలుసా? ఎదుటోడి వాడి కంట్లో ఉన్న నలుసు తర్వాత ముందు మన కంట్లో ఏముంది? ధూలం. ఒక్కడిని అడు చూపిస్తే 3 ఏళ్ళు మన వైపు చూపిస్తాయి. అవునా? ఒకడిని నువ్వు విమర్శిస్తే ముమ్మారు నిన్ను నువ్వు విమర్శించుకోవాలి. ఈ రోజుల్లో విమర్శనాత్మక బోధ ప్రభు ప్రమాదకరమైనది. చాలామంది సేవకులు కూడా విమర్శిస్తూ ఉంటారు. ఏముంది ఆ పాస్టర్ది, ఏముంది ఏముంది ఈ పాస్టర్ది, ఏముంది. టీవీ ముందు తిన్న ధరక కూర్చుంటాడు. తిన్న ధరక కూర్చొని రక్షణ టీవో ఆరాధన టీవో ఇక అది పెట్టుకున్న తర్వాత ఏమి వాక్యం వినడు. ఏం వింటాడు? మొత్తం ఆయన డెకరేషన్ ఏంది, ఆయన సూట్ ఏంది, ఆయన ఎట్ట తయారయ్యాడు, ఆయన కాస్ట్యూమ్ ఏంది, ఆడ జరిగే ప్రోగ్రామ్ ఏంది, విమర్శ. డబ్బులు వచ్చే డబ్బులు ఒకటా రెండా? ఎంతమంది దగ్గర దోసుకుంటున్నారు, ఎంతమంది దగ్గర దశం భాగాలు అడిగారు, ఎంతమంది దగ్గర కానుకలు అడుగుతున్నారు. అందుకే అంత పెద్ద ప్రోగ్రాం. వాక్యం వినడు. ఏం చేస్తూ ఉంటాడు? విమర్శిస్తూ ఉంటాడు. ఆ సేవకుని పట్టుకోండి. ఏనడా నువ్వు ఇచ్చినవా? ఆ అయ్యగారికి నువ్వు ఏమైనా ఇచ్చినవా? టీవీలో కనపడిన అయ్యగారికి మరి ఆయనకు అందరు దశం భాగాలు ఇస్తారని, ఆయనకు అందరు కానుకలు ఇస్తారని, కానుకలు పిండి వసూలు చేస్తారు. నీకేం తెలుసు? నోటి ధూళ. అంతే కదండి. నోటికొచ్చిన మాటలు పలకడం. జాగ్రత్త. దేవుని సేవ చేసే వాళ్ళ గురించి మనం నోరెత్తి ఒక్క మాట పలికినా రెట్టింపైన దీవెనివ్వగలిగిన దేవుడే రెట్టింపైన శాపమును కూడా ఇవ్వగలడు. కాబట్టి మన నోరు జాగ్రత్త. అందుకే ఎలీఫస్ దేవుడు తర్వాత భయంకరమైన ఉగ్రత రూపానికి వచ్చి ఎలీఫస్ను నాశనం చేయడానికి, చంపివేయడానికి దేవుని యొక్క కోపం రగులుకుంటాడు. ఎందుకంటే నీతిమంతుడైన యోబు మీద ఎన్ని నేరాలు మోపుతూ ఉన్నాడు కదా. ఏమని చెప్తూ ఉన్నాడు? విమర్శనాత్మక ఆత్మ. అవునండి. క్రిటిసైజింగ్ స్పిరిట్. ఎంతసేపు ఎదుటివాడిని ఎగతాళి చేయడం, గేలి చేయడం. ఏం తెలుసు? పలానా చర్చోళ్ళు అట ర్యాలీ తీశారట ఈ నుండి ఆడికి అంటే ఏముందిలే, పెద్ద పనిపాట లేక రన్ ఫర్ జీసస్ అని తిన్న తరగక ఉరుకుతూ ఉన్నారు. అందరికీ ఎక్సర్సైజ్ లాగా వీడు కామెంట్ వేస్తాడు. రన్ ఫర్ జీసస్ పెట్టినప్పుడు నువ్వు పోవచ్చుగా, నువ్వు కూడా జెండా పట్టుకోవచ్చుగా, నువ్వు కూడా పరిగెత్తవచ్చుగా. తప్పేముంది? ఊర్లో ఒక సువార్త చేయడానికి ఒక ఉద్యమంగా 4 చర్చిలోళ్ళు కలుసుకొని ముందు పడ్డారు. వాళ్ళతో పాటు నువ్వు కూడా సువార్త ప్రకటించవచ్చుగా. వీడు ప్రకటించడు, పైగా ఏం చేస్తాడు? హీ విల్ క్రిటిసైజ్. వాడు విమర్శిస్తూ ఉంటాడు. విమర్శనాత్మక ఆత్మను మనం కలిగి ఉండకూడదు. విమర్శనాత్మక ఆత్మ అంటే ఎప్పుడు ఎదుటివాళ్ళలో తప్పులు వెతికే ఆత్మ. ఇది ఎలీఫస్కున్న ఆత్మ. చివరిగా 4వ ఆత్మని చెప్పి నేను ముగిస్తాను. 22వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా కారు, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు.
ఇక్కడ డైరెక్ట్గా తీర్పే తీరుస్తున్నాడు. దేవుడు ఇచ్చే తీర్పును ఎలీఫజ్ తీరుస్తూ ఉన్నాడు. ఎలీఫజ్ ఏమంటున్నాడు? నరులు దేవునికి ప్రయోజనకారులు అవుదురా అని ప్రశ్నిస్తూ జవాబు కూడా ఆయన చెప్తున్నారు. కారు ఉందా? జవాబు ఉందా? కారండి. నిజంగా వాక్యం చెప్పండి. నరులు దేవునికి ప్రయోజనకారులు అవుదురా అనేది ప్రశ్న. అవుతారా కారా? తప్పకుండా అవుతారు. ఎందుకంటే ఆయన నరులను రక్షించడానికి వచ్చిన దేవుడు. యేసు అనగా రక్షకుడు. రక్షించడం ఆయన పని. నోరు తెరిసి ఆయనే చెప్పాడు, నేను లోకమునకు తీర్పు తీర్చా. దేవుడే తీర్పు తీర్చినప్పుడు హూ ఆర్ యూ అండ్ హూ ఐ యామ్ ఐ? నేనెవరు, నువ్వెవరు? ప్రశ్నించడానికి మనమెవరు? తీర్పు తీర్చడానికి మనమెవరు? విమర్శించడానికి మనమెవరు? ఎదుటి వారిని ఏలెత్తి చూపడానికి మనమెవరు? మనలో అంత అర్హత ఏమున్నది? ఎవరైనా రహస్య పాపం చేసి ఉన్నట్లయితే దేవుడు లేడా? దేవుడు తీర్పు తీర్చడా? ఒకడు భర్తను మోసం చేస్తూ ఉన్నారు, ఒకరు భార్యను మోసం చేస్తూ ఉన్నారు, పిల్లలు తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ ఉన్నారు. తప్పించుకోగలరేమో తల్లిదండ్రుల నుంచి, దేవుని నుంచి తప్పించుకోగలడా? అలాంటప్పుడు నువ్వెవరు, నేనెవరండి తీర్పు తీర్చడానికి? ఇక్కడ ఎలీఫజ్ ఎవరు? యోబును తీర్పు తీర్చడానికి. అందుకే దేవుని ఉగ్రత ఎలీఫజ్ మీదకి రగులుకొని వచ్చింది. అందుకే ఈ యొక్క ఆత్మనేమంటాం తెలుసా? తీర్పు తీర్చే ఆత్మ. ఫాల్స్ జస్టిఫైజింగ్ స్పిరిట్. డైరెక్ట్గా తీర్పే డిక్లేర్ చేస్తాడు. ఆడు మంచోడుగా. ఎట్లా చెప్పినావు మంచోడు కాదని? పెళ్లి సంబంధాలకు పోయినప్పుడు సహజంగా అడుగుతారు కదండి ఎవరైనా. ఆ ఊర్లో బంధువుల్ని కాకుండా ఊరోళ్ళను రహస్యంగా ఎంక్వైరీ చేస్తారు. అని ఫలానా ఇంటి పేరోళ్ళు, ఫలానా వాళ్ళ అమ్మాయి మంచిదా కాదా ఎంక్వైరీ చేస్తారా చేయరా? కామన్ కదా, ప్రతి ఒక్కరు చేసే ప్రాక్టీసేగా. వాడు ఏదో చెప్తాడు. కొద్దిమంది ఏం చెప్తారంటే, మంచోలేనండి, ఒక ఇల్లు కట్టబడుతుంది కదా, పెద్దగా ఏం మాట్లాడరు, మంచోలేనండి, వాళ్ళకేం ఇబ్బంది ఏం లేదు, మంచి అమ్మాయి, మంచి పిల్ల, మంచి కుటుంబం. సింపుల్. ఎవరైనా చెప్పేది న్యూట్రల్గా ఇదే వర్డ్ చెప్పాలి. జ్ఞానవంతుడు, తెలివిగల్లోడైతే నిజంగా ఆ అమ్మాయిలో ఏ దోషం లేకపోతే ఇదే మాట్లాడాలి. నిజంగా ఏదైనా దోషం ఉన్నట్లయితే ఖచ్చితంగా రుజువు ఉంటే ఆమె గురించి ఏదైనా తప్పు మాట్లాడచ్చు. కానీ గద్దె మీద కూర్చుంటారు ఊర్లలో, ఏ పనిపాటు లేక 11ంటికి లేస్తారు, 12ంటికి డైరెక్ట్గా బువ్వ తింటాడు. వాడిగా బ్రేక్ఫాస్ట్ చేయడు, లంచ్ కాకుండా ఒకటేసారి దంచి కొడతాడు. ఇక 12 గంటలకు ఆ ఊరు గద్దె ఎక్కినోడు మళ్ళీ చీకటి పడేదాకా గద్దె మీదనే ఉంటాడు. పేక ఆడుకుంటాను, ముచ్చట్లు చెప్పుకుంటాను, దారిన పోయటం నెక్కిరించుకుంటాను, ఇటు పోయటం ఏదో గెలుపుకుంటాను. మన వాళ్ళకు కరెక్ట్గా ఇట్లాంటివాడే దొరుకుతాడు. ఊర్లో ఆపగానే ఫస్ట్ దొరికేది ఎవరు? ఈ బ్యాచే. గద్దె మీద ఉన్న ఖాళీ బ్యాచ్ ఉంటుంది కదా, ఈ బ్యాచే దొరుకుతారు. ఏమండి ఫలానా వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఎట్లాంటిది? వాడు దుర్మార్గుడు అయితే మాత్రం మొదలు పెడతారుగా, అవునా అలా ఇక కార్ దిగిట్రా, ఇక కూసో, పక్కన ఊరి ఖాళీ చేస్తాడు. ఇక కూసోబెట్టి 1-2 గంటలు వీడి క్రియేటివిటీ మొత్తం చూపించి చివరికి ఆ సంబంధాన్ని ఏం చేస్తాడు? వీడే తీర్పు తీర్చేస్తాడు. అమ్మాయి మంచిది కాదు, డ్యూటీకి టైం అవుతుందని స్పీడ్కి ఎవరో పోతుంటే జర ఆపి లిఫ్ట్ అడిగింది ఆ అమ్మాయి. వాడు లిఫ్ట్ ఇచ్చాడు, మిస్ అయిపోయిన బస్సు ఒక 2 కిలోమీటర్ల ముందు మొత్తానికి అందించాడు. వాడు మంచి పనే చేశాడుగా, అమ్మాయి కూడా తప్పేం లేదుగా. కానీ వీడు చెప్పే నేరేషన్ ఏంటి? ఆ పిల్ల తిరుగుపోతండి, ఎవడి బండి పడితే వాడి బండి ఎక్కుద్దండి, ఈ నేరేషన్ మొదలైద్దాడు. ఇలా ఎన్ని సంబంధాలు చెడిపోయినవి లేవు, ఎన్ని సంబంధాలు నాశనమైనవి లేవు. ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు కలిగిన వాడే ఎలీఫజ్ గొప్ప రాజే కావచ్చు, గొప్ప జ్ఞానవంతుడు కావచ్చు, దైవ భయమును కలిగిన వాడే కావచ్చు. కానీ ఎలీఫజ్ తనకు తాను తెలవకుండానే ఒక ఫాల్స్ స్పిరిచువాలిటీలో, అంటే ఒక మూఢభక్తిలో జీవిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మిందే భక్తి అనుకుంటూ ఉన్నాడు, ఆయన నమ్మిందే వేదం అనుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగా యోబు విషయంలో తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యోబును తీర్పు తీర్చాడో, తప్పువాడని తీర్పు తీర్చాడో, ఇక దేవుని ఉగ్రత మండిపోయి యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆ యొక్క 42వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజ్తో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనక నా కోపము నీ మీదను 2 స్నేహితుల మీదను మండుచు ఉన్నది. దేవుని కోపం ఏమవుతుందట? మండుచు ఉన్నది. జాగ్రత్త. మనకు మనమే చాలా జ్ఞానవంతులం, భక్తిపరులం, నీతిమంతులం, పరిశుద్ధులం అనుకుని ఒకవేళ ఎలీఫజ్ లాగా జీవిస్తూ ఉన్నామేమో. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఫాల్స్ స్పిరిచువాలిటీ, దీన్ని ఏమంటాం? మూఢ భక్తి అంటాం. మనం నమ్మిందే నిజం అనుకుంటాం, మనకు తెలిసిందే సత్యం అనుకుంటాం, మన ఆలోచనలే యథార్థమైనవి అనుకుంటాం, నాకంటే గొప్పగా ఎవడు ఆలోచన చేయలేడు అనుకుంటాం, నా అంత మంచిగా ఎవడు ఆలోచన చేయలేడు అనుకుంటాం. ఇలాంటి పొరపాటే ఎలీఫస్ చేసి యోబు విషయంలో మాట్లాడినందుకు గాను దేవుని ఉగ్రత మండినది, ఎలీఫస్ మీద మండినది. ఆ ఉగ్రతలో ఎలీఫస్ కాలి బూడిదవ్వాల్సిన వాడు. కానీ యోబు ప్రార్థన చేస్తాడు, అయ్యా వాడు స్నేహితుడయ్యా, నా స్నేహితుడు, తెలుసో తెలవకో వాడు వాగాడు, అయ్యా 4 ప్రసంగాలు చేశాడు కానీ దయచేసి క్షమించు తండ్రి అని 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొచ్చి బలిగా అర్పించి ఇన్ని నిందలు పడ్డ యోబు ఇన్ని మాట్లాడాడుగా ఎలీఫస్. నిజానికి ఎట్లుంటుంది చెప్పండి? దేవుడి ఉగ్రత మండుతున్నది అంటే నా మీద ఇన్ని అంటావురా, నువ్వు హాయిగా కాలి బుడిదవురా అన్నట్టుంటుంది. కానీ యోబు ఎంత యథార్థవర్తంలో చూడండి, ఏమంటున్నాడు ఆయన? దేవునికి క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా స్నేహితుని క్షమించు. 10వ వచనం అంటది, ఎప్పుడైతే క్షమిస్తాడో దేవుడు యోబు వెంటనే కదా. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈరోజు ఎలీఫస్ ద్వారా మనం నేర్చుకున్న సత్యం ఇదే. ఎలీఫస్లో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఫాల్స్ స్పిరిచువాలిటీ అంటే ఒక మూఢ భక్తి. అది భక్తి కాదు, మూఢ భక్తి. మూఢనమ్మకాలు ఎలాంటివో మూఢ భక్తి కూడా అంత ప్రమాదకరమైంది. ఆయనలో ఉన్న 4 ఆత్మల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. మనలో కూడా మనకు తెలవకుండానే ఈ ఆత్మలు ఉంటాయి కదండి. క్రిటిసైజింగ్, ఇతరులను విమర్శిస్తూ ఉంటాం. జడ్జిమెంట్ స్పిరిట్, ఇతరుని వెంటనే తీర్పు తీర్చేస్తూ ఉంటాం. వాడు మంచోడు, వాడు కాదు, మంచోడు కాదు, నువ్వే చెప్తావు. అంత ఈజీనా అండి? ఒక వ్యక్తి మంచోడో కాదో తీర్పు తీర్చే అంత అసలు ఎట్లా తెలుసు నీకు? ఏ రీతిగా చెప్పగలవు? నీ దృష్టిలో మంచోడు కానంత మాత్రాన వాడు మంచోడు కాదా? మంచోడు కాకుండానే వాడికి ఒక భార్య ఉందా? మంచోడు కాకుండానే వాడికి పిల్లలు ఉన్నారా? మంచోడు కాకుండానే అన్నదమ్ములు ఉన్నారా? అక్క చెల్లెలు ఉన్నారా? తల్లిదండ్రులు ఉన్నారా? ఈ లోకంలో మనుషులు ఎలా మాట్లాడతారంటే, నీతో మంచిగా ఉంటే మంచోడు, నీతో మంచిగా లేకపోతే చెడ్డోడు. సింపుల్, ఇట్స్ జడ్జిమెంట్. ఒకడు చెడ్డవాడన్నంత మాత్రాన వాడు చెడ్డవాడు కాదు, ఒకడు మంచివాడని సాక్ష్యం ఇచ్చినంత మాత్రాన వాడు మంచివాడు కాదు. ఇలాంటి ఆత్మ మనలో నుంచి పోయి పరిశుద్ధాత్మ చేత మనం నింపబడలాగునా రండి మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.